హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మంచింగ్స్. 'పుష్ప' సినిమా ఈ పాటికే చాలామంది చూసేసి ఉంటారు. నేను కూడా చూశాను. మూవీ చూసినప్పుడు నేను అబ్జర్వ్ చేసిన కొన్ని మిస్టేక్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. అస్సలు మిస్ అవ్వకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్లో పెట్టుకోండి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే కామెంట్ చేయండి. మిస్టేక్ నెంబర్ 1. ఆ సీన్లో ఎల్లో కలర్ డ్రెస్ వేసుకొని ఒక లేబర్ ఉంటాడు. అతని వెనకాల వాటర్ ఉంటుంది. అసలు ఆ ప్లేస్లోకి వాటర్ ఎలా వచ్చింది? అసలు ఆ కంటైనర్ అక్కడికి రాకముందు అండ్ వచ్చిన తర్వాత కూడా ఆ ప్లేస్లో ఎలాంటి వాటర్ మార్క్స్ ఉండవు. మరి ఉన్నట్టుండి సడన్గా ఎలా వచ్చాయో తెలీదు. మిస్టేక్ నెంబర్ 2. ఫైట్ అవుతుంటే మిడిల్లో ఒక దగ్గర సడన్గా వాటర్ బాటిల్ ఎక్కడి నుండి వచ్చిందబ్బా? ఏంటో ఈ లెక్కల మాస్టర్ లెక్కలు నాకు అర్థం కావట్లేదు. మిస్టేక్ నెంబర్ 3. ఇక్కడ ఈ షాట్లో ప్రతాప్ రెడ్డి రైట్ హ్యాండ్కి వాచ్ ఉండదు. యాక్చువల్గా ఉంది, కానీ హ్యాండ్ స్లీవ్స్ లోపలికి వెళ్ళిపోయింది. మళ్ళీ తర్వాత షాట్లో పైకి వచ్చేసింది. ఇక్కడ మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది. ఇక్కడ మళ్ళీ పైకి వచ్చేసింది. అసలు ఈ దాగుడుమూత స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే ఆ సీన్కి చాలా కట్స్ తీసుకొని చేశారని అర్థం చేసుకోవడం కోసం. మిస్టేక్ నెంబర్ 4. పుష్ప ప్రతాప్ రెడ్డితో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు పుష్ప హ్యాండ్ వాచ్లో టైం చూస్తే కరెక్ట్గా 2 PM అయింది. కానీ అదే టైంలో ప్రతాప్ రెడ్డి వాచ్లో టైం కూడా 2 PM అయింది. కానీ కొద్దిసేపటికే మళ్ళీ ఆ వాచ్లో డైల్ని జూమ్ చేసి చూస్తుంటే ఈసారి టైం 12:30 అవుతోంది. యాక్చువల్గా మూవీ టైం లైన్ ప్రకారం చూస్తే ఈ షార్ట్స్కి గ్యాప్ జస్ట్ 1 minute డిఫరెన్స్ మాత్రమే. మరి ఇంతలోనే వాచ్లో టైం ఎలా మారిపోయిందంటారు? మిస్టేక్ నెంబర్ 5. సీలో శ్రీలంక బోర్డర్కి దగ్గరికి వచ్చినప్పుడు షెకావత్ అండ్ వాళ్ళ టీమ్ బోట్స్ ఆగిపోతాయి. వాళ్ళు మొత్తం 5 బోట్స్లో వస్తారు. కానీ జస్ట్ కొన్ని సెకండ్స్ తర్వాత చూస్తే అసలు ఒక్క బోట్ కూడా వాళ్ళ దరిదాపుల్లో కూడా ఉండదు. ఏమైపోయాయో మరి. మిస్టేక్ నెంబర్ 6. పుష్ప వాళ్ళ అన్నయ్య శుభలేఖ ఇవ్వడానికి పుష్ప ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ స్టెప్స్ దగ్గర చూస్తే లెఫ్ట్ ఫోటో ఉంటుంది, కానీ రైట్ సైడ్లో ఉండదు. ఇది గైస్ మరి నేను అబ్జర్వ్ చేసిన కొన్ని మిస్టేక్స్. ఇందులో ఇంకేమైనా మిస్ అయి ఉంటే అవేంటో కామెంట్ చేసేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.